పూర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. వివిధ రకాల ఆసనాలను మనం పరిచయం చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా చెప్పిన ఆసనాలు ఒక రకంగా ఎనఫ్. బట్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఆసనాలు యాడ్ చేసుకుంటాను అనుకుంటే ఇప్పుడు చెప్పబోయేవి యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే శశాంకాసనం దాకా ఎనఫ్. దీన్ని సర్వాంగాసనం అంటారు. శీర్షాసనము వేయగలను అనుకున్న వాళ్ళకి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి చేసేస్తే సరిపోతుంది. శీర్షాసనం నాకు అవ్వదు అనుకున్న వాళ్ళు సర్వాంగాసనం ఇంచుమించు శీర్షాసనం యొక్క బెనిఫిట్స్ అన్ని పొందుతారు. ఈ ఆసనం చాలా జాగ్రత్తగా గ్రాడ్యువల్ గా వేయాల్సిన ఆసనం. వెనక్కిలా పడుకుంటారు ఫస్ట్, తర్వాత గ్రాడ్యువల్ గా లేపుతారు. ఈ లేపేప్పుడు సపోర్ట్ కింద వెనకాల వైపుకి చేతులు ఉంచుకుంటారు. స్ట్రైట్ గా కాళ్ళని ఇన్వర్టెడ్ గా పెట్టడంలో తల వైపు కొంచెం ఇంక్లినేషన్ ఇవ్వద్దు, అందుకని తలకు దూరంగా ఇంక్లినేషన్ ఇవ్వకూడదు. పాదాలని పాయింటెడ్ గా పెట్టారు. బట్ ఇది పూర్తి పర్యవేక్షణలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆసనం. చూసి ప్రాక్టీసులు చేయదు. వాళ్ళకి డ్రిఫ్ట్ వాచింగ్ చూద్దాం. వాట్ ఈస్ ద సుప్రీం ట్రూత్? పరమసత్యం ఏమిటి? వెన్ ద సుప్రీం ట్రూత్ అపియర్స్ ఆన్ ఎర్త్ ఇన్ ద డిస్గైస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఈ హ్యూమన్ బీయింగ్ లాగా ఈ సుప్రీం ట్రూత్ ఎప్పుడు అపీర్ అవుతుంది? మనం ఉంటాం అవతారాలు అంటారు కదా, రాముడు అవతారం, కృష్ణ అవతారం. వాట్ ఈస్ సచ్ ఎ బీయింగ్ కాల్డ్? ఒకవేళ అలా సుప్రీం ట్రూత్ అపీర్ అయితే ఆ బీయింగ్ ని ఏమని పిలవాలి? హ్యూమన్ అనే పిలవాలా? హౌ షుడ్ వి వెనరేట్ హిమ్? వెనరేట్ అంటే రెటిల్స్ ఆఫర్డ్ విత్ రెస్పెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే పూజించటం, గౌరవించడం, పూజించటం. సో అలాంటి అవతారాన్ని ఏదైతే సుప్రీం ట్రూత్ హ్యూమన్ బీయింగ్ గా వచ్చిందో దాన్ని ఎలా పూజించాలి? కుడ్ హీ బీ ద ఆథర్ ఆఫ్ ఇంటెలిజెన్స్? సో యాక్చువల్గా ఈ ప్రపంచం అంతా ఏదైతే ఎలాగైతే నడుస్తుందో ఒక సిస్టమేటిక్ గా, దానికి రచయిత ఆ సుప్రీం ట్రూతేనా? ఆ సుప్రీం ట్రూత్ అపీర్ అయిన హ్యూమన్ బీయింగేనా? ఎందుకంటే సో మెనీ థింగ్స్ వాళ్ళ సెంటర్ గా జరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళ సెంటర్ గా, వాళ్ళ హీరోగా ఎంటైర్ ఎరా అంతా మూవ్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఈ ప్రపంచం నడిపే ఇంటెలిజెన్స్ ఆథర్ వాళ్ళేనా? వాట్ ఈస్ ద సుప్రీం ట్రూత్? వెన్ డస్ సుప్రీం ట్రూత్ అపియర్స్ ఆన్ ఎర్త్ in the disguise of a human being? అంటే భౌతిక శ్లోకం గుర్తుకొచ్చి ఉంటుంది కదా, ఎప్పుడైతే ధర్మం నశించిందో అప్పుడు నేను అవతారం ఎత్తుతాను ఇలాగా. వాట్ ఈస్ సచ్ ఎ బీయింగ్ కాల్డ్? హౌ షుడ్ వి వెనరేట్ హిమ్? వుడ్ హీ బి ద ఆథర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్? లెట్ us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind. సో మనకు వచ్చే ఆలోచనలు, దీని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఒక 15 నిమిషాలు, 30 నిమిషాలు. ఆ టైంలో మీకు దీనికి సంబంధించకుండా డీవియేట్ అయిపోయి ఏ ఆలోచనలు వచ్చాయో ఆ మ్యాగ్నెటిక్ పాయింట్లు పెట్టుకోండి, అవి నోట్ చేయండి.